శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 100వ శ్లోకం. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్తోమవత్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ఇది ఉపసంహార శ్లోకము అంటారు శివానందలహరి. మనం గత 76 ఎపిసోడ్స్లో 99 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఇది 77వ ఎపిసోడ్ అన్నమాట. ఇది చిట్ట చివరి శ్లోకమైన 100వ శ్లోకం. దీని ఉపసంహార శ్లోకము అని కూడా అంటారు. ఇది దేవతలందరూ కలిసి ఆ దేవదేవుణ్ణి స్తుతించినటువంటి వైనం, ఆ దేవదేవుణ్ణి ఏ విధంగా అగ్రగణ్యుడిగా వాళ్ళు పరిగణించారు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదొక్కసారి ఆ శ్లోకం యొక్క ప్రతిపదార్థం మనం ఇక్కడ చూద్దాం. శంభోహో, ఓ మంగళప్రదుడైనటువంటి శంకర, భవత్ సేవకాః విరించాదేహ దేవాః, ఈ భక్తులైనటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే, ఎవరిని మనం స్తుతించవచ్చు అంటే దేవతలందరిలో అందరికన్నా కూడా స్తుతింపదగిన వాడెవరు, దానిలో మొట్టమొదటి వాడెవడు అని వాళ్ళేమో బేరీజు వేసుకుని చర్చించుకుంటున్నప్పుట త్వాం అగ్రగణ్యం విదుః, నిన్నే అగ్రగణ్యుడిగా మొదట గణింపవాడిగా వాడు తెలుసుకున్నారట. ఎందుకు? మాహాత్మ్య అగ్ర విచారణ ప్రకరణే, అంటే ఈ దేవతల యొక్క మహిమలు గొప్పతనాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. అయితే ఈ శివుడికి ఉండేటువంటి సృష్టి స్థితి లయ సామర్థ్యం అనేటువంటిది, అదే మహాత్మ్యం అంటే ఇదన్నమాట. అది ఇంకెవరికి లేదు, ఈయన ఒక్కడే చేయగలనమాట. అలాంటి చేస్తుంటే అగ్ర విచారణలో అలా చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ధానాతుషస్తోమవత్ ధూతాః, సారం లేని ధాన్యం అందరి పొట్టులాగా, అంటే ఒక చాటలో ధాన్యం వేసి తూర్పారు పడుతుంటారు పొలాల్లో, అప్పుడు పొట్టు చెట్టు అంతా కూడా బయటకు పోతూ ఉంటుంది. అలా మిగిలిన దేవతలందరూ కూడా ఈ విచారణలో ఎవరు గొప్పవాళ్ళు అనే విచారణలో మిగిలిన దేవతలందరూ పొట్టులా ఎగిరిపోతే అక్కడ మిగిలిన ధాన్యం ఉంది చూసారా, అది త్వాం ఉత్తమోత్తమ ఫలం విదుః, నిన్నే ఆ మిగిలినటువంటి సారమైనటువంటి ధాన్యంగా వాళ్ళు తెలుసుకున్నారు. మహానుభావ, ఇది స్తోత్రేణాలం, ఇంకా నేను స్తోత్రం చేయడం లేదా మహానుభావ, ఇది స్తోత్రం కానే కాదు. ఇది నేను చెప్పినట్టు మాట, అహం వృషా నా ప్రవచ్మి, నేను అసత్యాన్ని చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, వాస్తవాన్ని చెప్తున్నాను. నువ్వే అగ్రగణ్యుడని దేవతలందరూ పరిగణించారు. అందుకని అటువంటి ఆ శంభు స్వరూపుణ్ణి నేను కూడా అగ్రగణ్యుగానే పరిగణించుకుంటూ నా స్మరణలో, నా ధ్యానంలో, నా మనస్సులో పెట్టుకుంటాను అని భక్తులు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. దీని భావనలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే, లోకంలో అందరికన్నా కూడా పూజింపదగినటువంటి ప్రధానమైనటువంటి దేవత ఎవరు అని వాళ్ళు బేరీజు వేసుకుంటుంటే, ఆ బ్రహ్మాది దేవతలు కూడా శివునికి అగ్రస్థానం వచ్చి అగ్రతాంబూలం వారిని నిర్ణయానికి వచ్చారట. ఎందుకు? ఒక్కొక్క దేవతకు మహాత్మ్యాన్ని కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. శివుడికున్న మహాత్మ్యం కానీ, ఆ ఉపతనం కానీ, విశేషంగా మిగిలిన దేవతలు ఎప్పటికీ లేదు. అందరూ కూడా ఆ చర్చలో అలా అలా ఎగిరిపోయారట. ఎలా ఎగిరిపోయారంటే అట, వాళ్ళు ధాన్యాన్ని ఒక చాటతో తూర్పార పట్టినప్పుడు ఆ ధాన్యంలో ఉండే తాలు, తరక, పొట్టు, చెట్టు అవన్నీ కూడా పొల్లు అంతా కూడా బయటకు పోతుంటాయి. అలా మిగిలిన దేవతలందరూ కూడా ఈ చర్చలో బయటకు పోయారట. వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయారట. వాళ్ళందరూ కూడా అక్కడ చాటలో మిగిలిన ధాన్యం ఉంది చూసారా, ఆ ధాన్యం సారమైన ధాన్యం ఆ శివుడు ఒక్కడేగా మిగిలేరట. అది బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ విధంగా శివుణ్ణి ఉత్తమోత్తమంగా నిర్ణయించారు. ఏంటి? అందరి మహాత్యం తెలుసుకున్నాక ఈయనకున్న మహాత్యం ఇంకెవరికి లేదు అని నిర్ధారించుకుని ఈయన అగ్రగణ్యుడు అని చెప్పేసి చెప్పారన్నమాట. అని చెప్పి శంకర భగవత్పాదులు ఏమంటున్నారంటే, మహానుభావ, ఇది నేను స్తోత్రం చేయడానికి చెప్పడం లేదయ్యా ఇది అని, అందుకనే చెప్పారు చూసారా, అహం మృషాన ప్రవచ్మి, నేను అసత్యం చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అన్నమాట. దేవతలు ఈ విధంగా పెరగడించారు కాబట్టి నేను కూడా అదే భావంతో ఉన్నాను, అందుకని నేను కూడా అలాగే నేను పూజిస్తాను అని ఇక్కడేమోను
శంకర భగవత్పాదులు భక్తుల పరంగా శివునేమోను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. అంటే చూసారా, మనకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అది చేస్తున్నప్పుడు ఆఖరిని సామ్రాజ్య పట్టాభిషేకం అని చేస్తారు. అంటే ఏంటి, మొదట మహాన్యాసంలో శివుణ్ణేమో మొత్తం శరీరంలో అన్ని భాగాల్లో అన్ని అవయవాల్లో కూడా ఆయన న్యాసం చేసుకుంటారు. తర్వాత ఆ రుద్రుని యొక్క నమ్మకం అంటే ఆ సర్వవ్యాపకత్వమైనటువంటి ఆ శివుణ్ణి అంతా కూడా 11 అన్వాకాల్లో చెప్పి ప్రతి వస్తువులను ప్రతి అణువులో ఉండేటువంటి ఆ శివుడికి నమస్కారం చేస్తారు. 11 అన్వాకాల్లో చేస్తారు. తర్వాత అటువంటి శివుడేమో నాకు ఫలానా కోరిక ప్రసాదించాలని ఇంకో 11 అన్వాకాలు చమకంలో చెప్తారు. దాంతోపాటు ఉపచార పూజలు దశాంతులు అనేటువంటి చేసి ఆ శివుణ్ణి శాంతపరిచి తన మనసులో ఆయన నిలబెట్టుకుంటారు. ఆఖరిని ఆయన ఉత్తమోత్తముడు కనుక ఆయనకి సింహాసనం వేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి ఆయన్ని సర్వలోక సామ్రాట్టుగా ఆయన పరిగణించి రుద్రాభిషేకంలో చేస్తారు. మనం ఇంతవరకు చేసినటువంటి శివానంద లహరి కూడా అంతే, ఒక రుద్రాభిషేకం లాంటిది. మనం ఈ 100 శ్లోకాల్లో కూడా చెప్పుకున్నది ఏమిటి, మనం 99 శ్లోకాలు మనం చెప్పుకున్నది ఆ శివుడు ఎక్కడెక్కడ ఉంటాడో అన్నీ చెప్పుకున్నాం. ఆ శివుడి నుంచి ఎన్నెన్నో కోరికలు కూడా మనం కోరుకున్నాం. ఆ శివుని యొక్క సర్వవ్యాపకత్వం చూసాం. ఆ శివుడిని మనం నిలబెట్టుకున్నాం. మనం నిలబెట్టుకుని ఆయన్ని శాంతపరిచాం. ఆయన అన్ని రూపాలు కూడా మనం దర్శించాం. అలా దర్శించాం ఆ శివుడికి ఆఖరి 100వ శ్లోకంలో ఆయన ఉత్తమోత్తములుగా నిర్ణయించి ఆయన విశ్వ సామ్రాట్టుగా నిలబెట్టి సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేసామంటే శివానంద లహరి చదువుకుంటే అర్ధస్ఫురణతోటి మనకి సాక్షాత్తు శివాభిషేకం చేసినట్టే, రుద్రాభిషేకం చేసినట్టే అనేటువంటి మాత్రం మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్పినటువంటి చక్కటి భావన శంకర భగవత్పాదులు అన్నమాట. అందుకని ఈ విధంగా ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ శివుడికి ఆయన ఇచ్చిన పలుకులతోటే ఆయన్ని మనం స్తుతించగలిగాం. కాబట్టి ఇప్పుడు స్వస్తి చెప్పుకుని మిగిలిన భాగం కూడా అలా ఏం చేయాలో అన్నట్టు చెప్పుకుందాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రిణా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మనం స్వస్తి చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ శివానంద కానీ ఏ కావ్యం కానీ కూడా ఆఖరి శ్లోకంతో ఎప్పుడు కూడా మనం వదిలేయకూడదు. అది పెద్దలు చెప్తారు. అందుకని చెప్పేసి మళ్ళీ మొదటి శ్లోకం ఒక్కసారి మనం కానీ పారాయణ చేసుకున్నట్టయితే మనం ఆ శివానంద లహరి ఎప్పుడు కూడా మనం పారాయణ చేసుకుంటూనే ఉంటాం అనేటువంటి భావన ఉంటుందని, ఆ కృప మనకి శివుడు కలిగిస్తాడని పెద్దలు చెప్తారు. కనుక మళ్ళీ మొదటి శ్లోకం ఒక్కసారి చదువుకుందాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అష్టోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. దీని తర్వాత సౌందర్య లహరిలో శ్రీ శంకర భగవత్పాదులు అక్కడ చెప్పినట్టు ఉపసంహార శ్లోకం తాలూకు భావం కూడా ఇక్కడ ఒకసారి మనం స్మరించుకుని ఆ శంకర భగవత్పాదులకి ఒకసారి నమస్కరిద్దాం. శివానంద లహరి లాంటి ఉత్తమోత్తమైనటువంటి కావ్యం మనం చెప్పుకోగలిగాం అంటే ముఖ్యంగా నాకు ఆ శక్తిని ఇచ్చేటువంటి ఆ పరమశివుడే. ఆయన ఇచ్చిన మాటలతోటి ఆయన 4 మాటలు చెప్పగలిగాం కదండి. నేను చెప్పగలిగినా మీరు శ్రవణం చేయగలిగినప్పుడు కూడా ఆ సంకల్పం, ఆ శక్తి,
అన్నీ కూడా ఆ పరమశివుడే మనకు ప్రసాదించాడు. ఇదే భావన మనకి సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు, ఇదే శంకర భగవత్పాదులు ఎలా ఎంత అందంగా చెప్పారో చూడండి. అది ప్రదీప జ్వాలాభిద్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలల వైరర్ఘ్య రచన స్వకీయైరంభోభిస్సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. అమ్మ, నీ మీద నేను ఈ విధంగా ఈ స్థుతి చేయగలిగాను అంటే నువ్వు ఇచ్చిన మాటలతోటే కదమ్మా, నువ్వు ఇచ్చిన పలుకులతోటే కదమ్మా నేను పలికాను. దాతి పలుకులు అక్కడి నుంచి వచ్చాయమ్మా. నీ మీద నాకు మాటలు చెప్పగలిగానంటే నేను నువ్వు ఇచ్చిన పలుకులతోట. ఇది ఎలాంటిది అంటే ప్రదీప జ్వాలాభిద్దివసకర నీరాజన విధి, సూర్యుడి వలె అగ్ని మండుతూ ఉంటుంది. అలాంటి అగ్నితోటి ఒక దివిటి వెలిగించి ఆ సూర్యుడికి నీరాజనం ఇచ్చినట్టుగా సుధాసూతేశ్చంద్రోపల జలల వైరర్ఘ్య రచన, చంద్రుడి వల్ల కలిగేటువంటి చంద్రకాంత శిలా జల బిందువులతో చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా స్వకీయైరంభోభిస్సలిలనిధి సౌహిత్యకరణం, సముద్ర జలంతో సముద్రానికి తర్పణం ఇచ్చినట్టుగా ఓ వాక్కుల తల్లి తదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. అమ్మ, నీ రూపం లేనట్టు నువ్వు మాతృకావన్న రూపిణి కదమ్మా, నువ్వు ఇచ్చినటువంటి వాక్కులతోటే నేను స్తుతిస్తున్నానమ్మా అని శంకర భగవత్పాదులు అత్యంత రమణీయంగా సౌందర్య లహరి ఉపసంహార శ్లోకంలో కూడా చెప్పారు. అలాగే మనం ఈవేళ శివానంద లహరి చెప్పుకున్నా ఉన్నా, శివానంద లహరి శ్రవణం చేయగలిగే ఉన్నప్పటికీ కూడా మనకి ఆయన ఇచ్చిన పలుకులు, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన జ్ఞానమే కదా. అటువంటి శివజ్ఞానం, శివానందం మనలో నిరంతరం కలగాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నాను. ఈ సదవకాశం కల్పించిన మోహనవాణి ఛానల్ నిర్వాహకులు శ్రీ ఆకునూరి సీతారామ మోహన్రావు గారికి శుభ అభినందనలు. వారికి, వారి కుటుంబానికి పరిపూర్ణ శుభానుగ్రహం కలగాలని మనసారా కోరుతున్నాను. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ కూడా వర్ధిల్లాలని, ఈ ఛానల్ మరింత శోభను సంతరించుకొని దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కూడా మనసారా కాంక్షిస్తున్నాను. అలాగే ఈ మోహనవాణి శ్రోతలందరికీ కూడా ఆ శివశక్తుల కటాక్ష వీక్షణాలు సర్వదా ప్రసరిస్తూ ప్రకాశిస్తూ అందరూ ఆనందంగా హాయిగా సౌభాగ్యవంతులై ఉండాలని చెప్పేసి మనసారా కోరుతున్నాను. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మొట్టమొదట ఆ పరమశివుడికి, తర్వాత ఆ పరమశివుని మనకు దర్శింపజేసినటువంటి శ్రీ శంకర భగవత్పాదులకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ, ఈ అవకాశం మోహనవాణి ఛానల్ ద్వారా మనకు కల్పించిన శ్రీ ఆకునూరి సీతారాం మోహన్రావు గారికి, శ్రోతలకు అందరికీ కూడా శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య శ్రేయో భూయాత్ సకల జనానాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే